దేశీయంగా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సమీకరించడం, దాన్ని పునర్వినియోగంలోకి తేవడం ద్వారా విదేశీ మారకద్రవ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అభిప్రాయపడింది. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలన్న సూచనలు దేశవ్యాప్తంగా దాదాపు 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. అయితే విదేశీ మారక నిల్వలను కాపాడుకునే చర్యల్లో భాగంగా పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు వాయిదా వేయడం కాకుండా దేశీయ పసిడి సమీకరణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఏఐజేజీఎఫ్ కోరింది. ఈ విషయమై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఏఐజేజీఎఫ్ లేఖ రాసింది. వినియోగదారుల ఆలోచన ధోరణిలో అకస్మాత్తుగా వచ్చే ప్రతికూల మార్పుల వల్ల ఆభరణాల దుకాణాలకు వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గడమే కాకుండా తయారీ ఆర్డర్లు మందగిస్తాయని ఫెడరేషన్ హెచ్చరించింది. దీనివల్ల సరఫరా వ్యవస్థలో అత్యంత కీలకమైన చిన్న తరహా ఆభరణాల వ్యాపారులు, చేతివృత్తుల వారి ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కేవలం పసిడి వ్యాపారానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, జీవనోపాధి సమస్య అని తేల్చి చెప్పింది.